అటు ప్రజాక్షేత్రం, ఇటు ఆధ్యాత్మిక కేంద్రం. పశ్చిమ బెంగాల్లో రెండో విడత కీలక పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీ మరోసారి తన సాంప్రదాయం చాటుకున్నారు. ఎలక్షన్ల వేళ ఆధ్యాత్మిక పర్యటనలతో వార్తల్లో ఉండే ప్రధాని ఈరోజు వారణాసిలో కాశీ విశ్వనాథుని చెంత పూజలు చేశారు. సుమారు 20 నిమిషాల పాటు గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల రోజు పుణ్యక్షేత్రాలు సందర్శించడం ప్రధాని మోదీకి ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పటివరకు పోలింగ్ రోజుల్లో ఆయన దాదాపు 14 సార్లు వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రయాగ్రాజ్ మహాకుంభ్లో పవిత్ర స్నానం ఆచరించగా, కీలక లోక్సభ ఎన్నికల వేళ అయోధ్య రామ మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గత 2 లోక్సభ ఎన్నికల్లో మోదీ పర్యటనల తర్వాతి ఫలితాలు ఎన్డీఏకు తిరుగులేని అధికారం తెచ్చిపెట్టాయి. ఇటీవల 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఏకంగా 4 రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసి ప్రబంధనం సృష్టించింది. ఇక మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు. ఎస్ కళ, ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎన్నికలప్పుడు డెఫినెట్గా ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళి మోదీ ప్రత్యేక పూజలు చేయటం. ఇక పశ్చిమ బెంగాల్ చివరి విడత మరి కాసేపట్లో ఎన్నికలు అక్కడ ముగిపోతున్నాయి. ఈరోజు వారణాసిలో చాలా 20 నిమిషాల పాటు గర్భాలయంలో కూర్చొని పూజలు చేస్తారు. సో ఏంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? సతీష్, నిజంగా ప్రతిసారి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అటు లోక్సభ అనుకోవచ్చు, ఇటు రాష్ట్రాలకు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలప్పుడు కూడా ప్రత్యేకంగా అంటే 12 సంవత్సరాల పాటు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 14 సార్లు ఎన్నికలు జరిగినటువంటి సమయంలో పుణ్యక్షేత్రాల్లో గడిపినటువంటి డాటా అంతా కూడా చాలా క్లియర్ కట్గా చెప్తుంది. ఈ రోజు కూడా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటిది ఇటు కోల్కతా అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన రెండవ ఫేజ్ ఎన్నికలు ఒకవైపు జరుగుతుంది, ఎంతో ఉత్కంఠతో జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఒకవైపు మరొక వైపు నిన్న ఏదైతే వారణాసికి చేరుకోవడము, ఈరోజు ప్రత్యేకంగా అటు అంటే కాశీలో వారణాసిలో 20 నిమిషాల పాటు గర్భగుడిలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం అన్నది కూడా ఈరోజు మరొకసారి గతంలో జరిగినటువంటి పుణ్యక్షేత్రాలు తర్వాత ఎన్నికలు ఏదైతే ఉన్నదో చరిత్ర మరొకసారి ఈరోజు రిపీట్ అయిందని చెప్పవచ్చు. దాదాపు మనకు 2012 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అటు హర్యానా అనుకోవచ్చు, కర్ణాటక అనుకోవచ్చు, ఇటు మనకు మహారాష్ట్ర సమయంలో అనుకోవచ్చు, ఇటు ఏదైతే అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ జరుగుతున్నటువంటి అనేక ఎన్నికల సమయంలో కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రాంతం అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో వెళ్ళడము, అక్కడ దర్శించడము, యోగా ముద్రలో ఉన్నటువంటివి కూడా గతంలో కూడా చూసాము. ఇటు గుజరాత్ ఎన్నికల సమయంలో దాదాపు మనకు డిసెంబర్ 12, 2017 అంబాజీ ఆలయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసినటువంటిది. లోక్సభ ఎన్నికల్లో మే 9 తర్వాత ఏదైతే ఎన్నికల రోజు అనుకోవచ్చు, ఎన్నికల ఫలితాలు వచ్చేటటువంటి రోజు అనుకోవచ్చు, ఆ రోజుల్లో కూడా ప్రత్యేకంగా మే 19 తర్వాత మే 3వ తేదీన ప్రత్యేకంగా కూడా ఇటు కేదార్నాథ్లో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడం జరిగింది. ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది గతంలో 2021లో గతంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా బంగ్లాదేశ్లో మతువా ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి హిస్టరీ. మరొకటి ఇక్కడ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో మే 10వ తేదీన 2023లో రాజస్థాన్లో ఇక్కడ మనకు శ్రీనాథ్జీ ఆలయంలో ఉండి ప్రత్యేకంగా గంట పాటు ప్రత్యేకంగా పూజలు చేసినటువంటిది. అది అంటే మనకు ఇటు దీనికి సంబంధించినటువంటిది కర్ణాటక అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కూడా, హర్యానా ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కూడా అక్టోబర్ 5 తర్వాత 2024లో మహారాష్ట్రలోని జగదాంబ మాత ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించినటువంటిది. ప్రతిసారి కూడా ఒక ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కూడా ఆ ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా పూజలు, తర్వాత యోగ ముద్రలో ఉండడము, హిమాలయాల్లో ఉండడము, తర్వాత అటు కేదార్నాథ్ అనుకోవచ్చు, అయోధ్య రామ మందిరం అనుకోవచ్చు, అటు హర్యానా ఎలక్షన్ జరిగినటువంటి సమయంలో కూడా అటు మనకు కుంభమేళలో కూడా పూజలు ఆచరించినటువంటిది. ఇలాంటిదంతా కూడా అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఏప్రిల్ 11వ తేదీన 2016లో కూడా కేరళలో పారాపూర్ పుట్టింగల్ ఆలయాన్ని ప్రత్యేకంగా కూడా దర్శించడం జరిగింది. ఇప్పుడు మనకు ఇక్కడ
టీఎంసీకి సంబంధించినటువంటి ఇక్కడ నేతలు కీలక నేతలు వస్తున్నందుకు ఫోర్స్ అంతటిని కూడా ఇక్కడ రెడీ చేశారు. ప్రత్యేకంగా కూడా ఇక్కడ అంటే కేంద్ర బలగాలు అనుకోవచ్చు ఇక్కడ కూడా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితంగా ఇక్కడే మనకు సతీష్ ఇక్కడ అంటే ఏదైతే సురేంద్ర అధికారి కూడా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి టేప్ పెట్టడము అన్నటువంటిది కూడా జరిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఎన్నికలకు అంటే కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా కొద్దిసేపటి క్రితంగా బీజేపీ అంటే పోలింగ్ని అడ్డుకునేటటువంటి టీఎంసీ ప్రయత్నం చేస్తుంది అన్నటువంటిది వెంటనే ఇక్కడ గొడవలైనటువంటిది. చాలాసేపు కూడా ఇక్కడ ర్యాపిడ్ దాదాపు ఇప్పటి వరకు కూడా 1000కి పైగా కూడా ఇక్కడ మనకు కనిపించేటటువంటి అంటే ర్యాపిడ్ ఫోర్స్, తర్వాత ప్రత్యేకంగా టీఎంసీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఓటింగ్ ప్రక్రియకు ఇక్కడ అంతా కూడా ఫోర్స్ అంతా కూడా కొంత అలర్ట్ అయినటువంటిది. కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ సురేంద్ర అధికారి చేసినటువంటి ఏదైతే బీజేపీ పోలింగ్ని అడ్డుకుంటున్నారు అన్నటువంటి ఏదైతే చేసినటువంటి హల్చల్ అనుకోవచ్చు, తర్వాత దీనిపై కూడా అటు టీఎంసీ కార్యకర్త నినాదాలతో ఒక్కసారిగా భవానీపూర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మనం ఉన్నది ఇటు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటిది చాలా కీలకము. మొత్తం యావత్ పశ్చిమ బెంగాల్ అంతా కూడా కోల్కతాకు అంతా కూడా దీనిపైనే ప్రస్తుతం ఉన్నటువంటి అందరూ నిఘా నీడలో భవానీపూర్ ఉన్నటువంటిది. ఇక్కడ టోటల్ నేషనల్ మీడియా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే ఇప్పుడు టీఎంసీకి సంబంధించింది అనుకోవచ్చు, అటు బీజేపీకి సంబంధించినటువంటి పోటాపోటీగా ఒకవైపు ఇప్పుడు సమయం మనకు 4 అయిపోయింది, దాదాపు ఇప్పటి వరకు కూడా 78% పైగా కూడా ఏదైతే పోలింగ్ అధికారికంగా కూడా ఇటు ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించినటువంటిది. మరొక వైపు మరి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఉత్కంఠభరితంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఎన్నికల సమయం ముగియనుంది ఇంకా ఒక 2 గంటల్లో. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు, కానీ అలర్ట్ అయినటువంటిది మొత్తం అంతా కూడా అటు దీనికి సంబంధించినటువంటిది అంటే ఫోర్స్ అంతా కూడా సిఆర్పిఎఫ్ ఫోర్స్, తర్వాత స్టేట్ పోలీస్కి సంబంధించినటువంటిది అందరూ కూడా అలర్ట్గా ఉన్నటువంటిది. కానీ ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి నినాదాలు, ఇటు ఏదైతే జరుగుతున్నటువంటి ఘటనల్లో భాగంగా అనుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు పోలింగ్ కేంద్రానికి టీఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా వస్తున్నందుకే గట్టిగా ఇక్కడ ఏదైతే కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్నటువంటిది, అటు సురేంద్ర అధికారిపై కూడా చోర్ చోర్ అంటూ కూడా నినాదాలు చేసినట్టుంది. కానీ మధ్యాహ్నం నుంచి కూడా 12 గంటల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అటు ప్రతిసారి ఎన్నికల సమయంలో కానీ ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యక్షేత్రాల్లో ఏదైతే అక్కడ ఆయన యోగముద్రలో ఉండలో ప్రత్యేక పూజలు చేయడం అన్నది కూడా పరిపాటిగా ఉన్నది. ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే 9 అంటే లోక్సభ అనుకోవచ్చు, రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా 80% పైగా కూడా విజయం సాధించినటువంటిది. మరొకసారి ఈరోజు ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగు అటు కాశీలో ధ్యాన ముద్రలో ఉండి ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపినటువంటిది ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం ఖచ్చితంగా మనం 4వ తారీఖు వరకు ఇక్కడ చూడాలి. కానీ అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి ఎన్నికల వేడి అనుకోవచ్చు, ఎన్నికల యుద్ధం అనుకోవచ్చు, దాదాపు యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించింది మరొక 2 గంటల్లో ముగియనుంది. అక్కడక్కడ కూడా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగాయి. కానీ ఈవీఎంలో కొన్ని ప్లేసుల్లో కూడా అక్కడ పని చేయకపోవడం, దానిపై కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా కీలకంగా కూడా ఎక్కడైతే ఈవీఎంలు పనిచేయలేదో దానికి ఖచ్చితంగా కొంత సమయం కేటాయిస్తాము, దానికి ఖచ్చితంగా రీపోలింగ్ చేస్తామంటూ కూడా ఇప్పుడు ఒకటి సతీష్ ఒక్కసారి చూడొచ్చు టీఎంసీకి సంబంధించినటువంటి ఇక్కడ కీలకమైనటువంటి నేతలు వస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఒక్కసారి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి భవానీ నగర్కి సంబంధించినటువంటిది ఇక్కడ నేతలంతా కూడా అందరూ కూడా అలర్ట్ అయినటువంటిది. దీని కొరకు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 ఫోర్స్ మమతా బెనర్జీకి సంబంధించినటువంటిది. మమతా బెనర్జీ లోపలికి వెళ్లి ఓటు హక్కు వేసేసి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మమతా బెనర్జీ అందరికి అభివాదం చేస్తున్నటువంటిది. ఎందుకంటే ఇది భవానీపూర్ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఆమె ఓటు హక్కు వినియోగించుకుంటుంది. దీనికి సంబంధించినటువంటిది ఎక్స్క్లూజివ్గా ఆమె లోపలికి వెళ్ళి ఓటు వేసేందుకు దాదాపు 1 గంట సేపు మాత్రమే సమయం ఉంది. 6 గంటలకు ముగియనుంది. ఈ 6 గంటల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి ఏదైతే అంటే దాదాపు టీఎంసీకి సంబంధించినటువంటిది అటు బీజేపీకి సంబంధించినటువంటి ఇరు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంటే ప్రతిపక్షాల దాడులు, అటు ప్రభుత్వ దాడులు అంటూ కూడా ఇరు
పార్టీల ఉత్కంఠతో ఇటు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ కళ.